సో హాయ్ గైస్, ఐఎమ్ బ్యాకింగ్ విత్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న డెమో ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టా పేజ్లో అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. ఈ సాంగ్ అయితే ఇప్పుడు ఇన్స్టాలో అయితే మోస్ట్ ట్రెండింగ్ అయితే అవుతుంది. దీన్ని మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ అయితే అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. ఒకవేళ లేకపోతే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, నేను వాడేదైనా ఇస్తాను, లేదా మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకోగానే యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ నచ్చింది అయితే ఓపెన్ చేసుకోండి. కింద ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు అలర్ట్ మోషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే అందులోకి అయితే ఇన్పుట్ అవుతుంది. మీరు యాప్ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోగానే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని, ఒకవేళ మీ ఫొటోస్ అనేది క్లారిటీ లేకపోతే రెమినీ యాప్ అనేది ఉంది ప్లే స్టోర్లో, అయితే దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. 4K క్వాలిటీ అయితే వస్తుంది. మీకు కూడా చెప్తాను ఎలా చేసుకోవాలో, ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. రెమినీ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, యాడ్ అనేది ప్లే అవుతుంది. యాడ్ని అయితే చూడండి. చూసిన తర్వాత ఆన్లైన్ ప్లస్ చేయండి. టైం తీసుకుంటుంది. యాడ్ అయితే క్లోజ్ చేసినా కదా, చూస్తున్నారు కదా, 1 or 2 యాడ్స్ అయితే వస్తాయి. చూడండి, చూసి చేసుకోండి. 4K క్వాలిటీ అనేది చూస్తున్నారు కదా, మీరే ఎలా అయిందో చూడండి. నేనైతే చేసుకున్నా, మీరు కూడా చేసుకోవచ్చు. ఇది ఎలాంటి మనీ పే అనేది చేయవలసిన లేదు. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్కి స్క్రోల్ చేయండి. నేను ఆల్రెడీ ఒక ఫోటో అయితే యాడ్ చేసిన. మీరు దీన్ని ఏం చేయక్కర్లేదు. మీ ఫోటో అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే చాలు, ఏం చేంజ్ అవసరం లేదు. మీ ఏ ఫోటో అయితే ఉంటుంది కదా, పైకి స్క్రోల్ చేయండి. నేను ఆల్రెడీ ఫస్ట్ ఫోటో అయితే ఆల్రెడీ చేసిన కాబట్టి పెట్టా. సెకండ్ ఫోటోకి వచ్చింది 3.23. పైకి స్క్రోల్ చేయండి. ఒకవేళ మీకు ఫోటో కనబడకపోతే ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద కలర్ అండ్ ఫీల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సేవ్డ్ 3942 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మీరు ఏం చేసుకుంటారంటే కలర్ అండ్ ఫీల్ క్లిక్ చేయగానే మీ మీడియా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో ఆల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు రెమ్యూని చేసిన ఆల్బమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నా దాంట్లో ఉన్నాయి. సెకండ్ ఫోటో అయితే ప్లేస్ చేస్తున్నా. ఫోటో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, చూసారు కదా, ఫోటో జూమ్ అనేది ఎక్కువైంది. దీన్ని మైనస్ జూమ్ చేయాలి. ఎలా చేస్తారంటే ఫోటో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీ 2 ఫింగర్స్తో అయితే ఇలా అడ్జస్ట్మెంట్ అనేది స్క్రీన్కి ఫిట్ అయ్యేటట్టు అయితే సెట్ చేసుకోండి. ఓకే, నాకైతే సెట్ అయిపోయింది. అలా సేమ్ చూస్తున్నారు కదా, థర్డ్ ఫోటో మీద క్లిక్ చేయండి. కింద సేమ్ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. సేమ్ థర్డ్ ఫోటో అయితే ఈ పిక్ అయితే ఇద్దాం అనుకున్నా. ఈ పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అయితే సెట్ అయిపోతుంది. ఓకే, అయినా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, అలా ప్రతి ఫోటో కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఒకవేళ స్క్రీన్కి సెట్ అవ్వకపోతే మీ 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, ప్రాబ్లం ఏమి రాదు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ప్రతి ఫోటో కూడా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మీకు కింద ఫాంట్ ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే, డిస్టర్బెన్స్ ఉండదు, ఒకవేళ ఉంటే నాకు కామెంట్ చేయండి, లేదా మీరు మీ ఫింగర్స్తో అయినా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ నేను చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. క్లిక్ చేశాను కదా, ఇదిగో చూసారు కదా, మీ ఫింగర్తో రంగుల జాతర అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. నా ఫింగర్ జరిపితే ఫాంట్ జరుగుతుంది, చూసారు కదా. అలా మీకు ఫోటోకి ఏమన్నా డిస్టర్బెన్స్ అయితే ఫింగర్తో అటు ఇటు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. ఓకే, ఒకవేళ ఫాంట్ పెద్దదైనా, ఒకవేళ మీకు చిన్నదిగా కావాలన్నా జూమ్ అవుట్ చేసుకోండి, లేదా జూమ్ ప్లస్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పైన సెట్టింగ్ సింబల్ కనబడుతుంది, దాని పక్కన రైట్ సైడ్లో మార్క్ ఉంటుంది,
దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కింద టాప్ మిడిల్‌లోకి వచ్చేయండి. ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఓకే. వీడియో అయితే 100% అయితే లోడ్ అవ్వాలి కంపల్సరీ. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ అప్డేట్ అయితే ఇస్తాను. మీరు ఏదైనా నాకు కామెంట్ చేసుకోవాలనుకుంటే నేను ఫాస్ట్‌గా రిప్లై ఇవ్వాలంటే మన ఇన్‌స్టా నుంచి అయితే కామెంట్ చేయండి. ఓకే. అందరికీ రిప్లై ఇస్తాను. ఏమైనా డౌట్ ఉంటే క్లారిటీ చేస్తాను. ఓకే. చూసారు కదా! 100% లోడ్ అయిన తర్వాత సేవ్ బటన్ వచ్చింది, షేర్ బటన్ వచ్చింది, క్లోజ్ అని వచ్చింది. మీరు 3 ఆప్షన్‌లో ఏం చేసుకుంటారంటే సేవ్‌ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ మీ గ్యాలరీలోకి అయితే కంపల్సరీ సేవ్ అవుతుంది. ఒకవేళ నేను మీకు డైరెక్ట్‌గా చూపిస్తాను చూపించమంటే. ఇందులో మిస్టేక్ నా నా ఫోటోస్ అయితే వీడియోస్ అయితే ఓపెన్ చేసిన. ఇగో ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసిన. ఇదిగో వీడియో అయితే ప్లే అవుతుంది చూడండి. నేనైతే కాపీరైట్ ఇష్యూ వల్ల ప్లే చేయలేకపోతున్నా. ఓకే. అదిగో వీడియో అయితే ప్లే అవుతుంది. కంపల్సరీ గ్యాలరీకి అయితే సేవ్ అవుతుంది. ప్రాసెస్ కూడా క్లారిటీగా అర్థం అవ్వకపోతే కొంచెం స్టెప్ బై స్టెప్ వినండి. ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. మీ తర్వాత మీకు ఏదైనా ఏ బర్త్‌డే టెంప్లేట్ కావాలన్నా, బర్త్‌డే వీడియో ఎడిటింగ్ కావాలన్నా, వెడ్డింగ్ వీడియో కావాలన్నా కామెంట్ అనేది చేయండి. నేను కంపల్సరీ చేస్తాను. మీకు నేను చేయాలంటే నాకు మెసేజ్ చేయండి. ఫోటోస్ అన్ని పంపించండి. ఇన్‌స్టాలో పంపించండి. నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.